30 నిమిషాలలో వారికోస్ వెయిన్స్‌కి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. మన క్లినిక్‌కి వచ్చే చాలామంది పేషెంట్స్ ఈ వారికోస్ వెయిన్స్‌తో ఇబ్బంది పడుతూ మన దగ్గరికి వస్తుంటారు. అండ్ వీళ్ళల్లో చాలామంది అడిగే క్వెషన్, సార్ ఈ జబ్బు హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుందని ఆ హాస్పిటల్‌లో చెప్పారు. మీ దగ్గర కూడా అంతే అయిపోతుందా అనేసి. వారికోస్ వెయిన్స్ వచ్చేసండి ఒక హాఫ్ అన్ అవర్‌లోనో, 45 మినిట్స్‌లోనో నేను ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన పూర్తిగా ఎప్పటికి రాకుండా ఉండదు. ఎందుకంటే ఇది రక్తనాళాల తాలూకు జబ్బు. అంటే అందరికి తెలుసు వారికోస్ వెయిన్స్ అంటేనే గుండె వైపు వచ్చే రక్తనాళాలు సాగిపోవడము, వాటిలో రక్తం నిలువ ఉండడం వల్ల దాని నుంచి రక్తం బయటికి వచ్చి ఈ చర్మం మీద ఏర్పడడం, పుండ్లు పడడం, ఇవన్నీ మనం వారికోస్ వెయిన్స్ లక్షణాలు చూస్తుంటాం. అంటే ఈ జబ్బు ఫస్ట్ రక్తనాళాల మీద ప్రెషర్ పడడం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుంచి ఉండే డ్యామేజ్ వలన మనకి బయటకి ఈ రక్తనాళాలు కనిపిస్తుంటాయి. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ డ్యామేజ్ అయిన రక్తనాళాలు ఒక ఎత్తు. అండ్ డ్యామేజ్ అయిన రక్తనాళాల వలన పైనున్న చర్మంకి కూడా ఎఫెక్ట్ అవ్వడం అన్నది కూడా మనం చూస్తుంటాం. అది థర్డ్ స్టేజ్‌లో చూస్తుంటాం. ఏమవుతుంది, ఈ సాగిన ఎప్పుడైతే రక్తనాళాలు సాగుతాయో అవి పల్చగా తయారయ్యి దాని నుంచి రక్తం చిన్నగా ఊరి చర్మం లోపల మనకి గోడకు సున్నం వేసినట్టు కొంచెం మచ్చలు మచ్చలుగా ఈ రక్తం అంటుకుంటుంది. ఎప్పుడైతే ఇట్లా రక్తం అంటుకుంటుందో మనం ఈ నల్ల మచ్చలు చూస్తుంటాం. అండ్ నెక్స్ట్ ఈ నల్ల మచ్చలు ఎప్పుడైతే అతుక్కుంటాయో చర్మంకి, స్కిన్ అన్నది ఈ పైనున్న చర్మం ఒక ప్రొటెక్టివ్ మెకానిజం కింద అది గట్టిగా అవ్వడం అన్నది స్టార్ట్ అయిపోతుంది. కానీ ఈ గట్టిగా అవ్వడం కాస్త లేట్ స్టేజెస్‌లో, అంటే దాని నెక్స్ట్ స్టేజెస్‌లో చిన్నగా పగలడం, ఈ పగిలిన చర్మంలో దుమ్ము ధూళి అతుక్కోవడం, దాంట్లో పుండ్లు పడడం అన్నది జరుగుతుంటుంది. సో ఇలా చూసినట్టయితే ఈ ప్రక్రియ అంతా కూడా కొన్ని సంవత్సరాల వరకు అవడానికి అవకాశం ఉంది. అలా ఈ సంవత్సరాలన్నీ ఉన్న డ్యామేజ్‌ని మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఏవైతే రక్తనాళాలు పాడవుతాయో ఒక రెండో, మూడో రక్తనాళాలు పాడయ్యి ఉంటాయి. ఏది? ఆ స్టేజ్‌లో సర్జరీ చేసే స్టేజ్‌కి. అప్పుడు ఈ 3, 4 రక్తనాళాలని మనం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి హెల్తీగా ఉన్న రక్తనాళాలు, అంటే చక్కగా ఉన్న రక్తనాళాల నుంచి మళ్ళీ రక్తం సర్క్యులేట్ అయ్యేటట్టు చూసుకుంటాం. కానీ ఈ జబ్బు ఎందుకొచ్చింది అన్న కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం కరెక్ట్ చేయకపోతే ఈ జబ్బు మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ జబ్బు వచ్చే కారణాలేంటి? వారికోస్ వెయిన్స్ వచ్చే కారణాలేంటి? ఒకే దగ్గర ఎక్కువ కూర్చోవడం, బరువు ఉండడం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, హ్యాబిట్స్, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో ఈ జబ్బు మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. సో మళ్ళీ రాకుండా ఉండాలంటే కేవలం ఈ సర్జరీ ఒక్కటే సరిపోదండి. ముందు చెప్పినట్టు జబ్బు వచ్చేదానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మేనేజ్ అన్నది చేసుకోవాల్సింది. మేనేజ్మెంట్ అన్నది కరెక్ట్‌గా చేయకుండా ఇంక సర్జరీ అయిపోయింది, ఇంక నాకు ఈ జబ్బుకి సంబంధం లేదన్నట్టు ఉండడానికి ఉండదు. ఈ జబ్బు అన్నది వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే ఈ సర్జరీ తాలూకు రిజల్ట్స్ మనకి లైఫ్ టైమ్ ఉంటాయి. అలా కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే మాత్రం జబ్బు మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. అది ఎటువంటి ట్రీట్మెంట్ అయినా, లేజర్ అయినా సరే, గ్లూ ట్రీట్మెంట్ అయినా సరే, ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఈ జబ్బు మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. థాంక్ యూ.